అందరికీ నమస్కారం. నా పేరు రాజు. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ టీపీటీ, ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పీజీడీసీఏ. మీరు అనుకుంటుండవచ్చు ఈ క్వాలిఫికేషన్ ఎందుకు చెప్తున్నాడు అని. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ నేను ఒక నిరుద్యోగిని. నాకు ప్రభుత్వ ఉద్యోగం లేదు, అందుకని నిరుద్యోగిని అంటున్నాను. ఉపాధి లేదు అని చెప్పట్లేదు, నిరుద్యోగిని. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క దాదాపుగా వారం రోజుల నుంచి బాగా చర్చలోకి వచ్చిన విషయం ఏంటంటే విద్యా కమిషన్ రిపోర్ట్, విద్యా కమిషన్ చైర్మన్, ఈ అంశాల చుట్టూనే విద్యా వ్యవస్థ గురించి అనేక రకాల ఊహాగానాలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాటి గురించి చర్చించేంత మేధావిని అని నేను అనుకోవట్లేదు, అంత సీనియర్ అనుకోవట్లేదు. అలాంటి అర్హత ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఒక 2-3 నిమిషాలు ఈ వీడియో చూడండి. దయచేసి ఎవరైనా మా సమయం వృధా అయింది అనుకుంటే నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. కానీ చెప్పే విషయాలు కాస్త వినండి. ఎందుకంటే నేను ఏమంటారు, డౌన్ ట్రోడెన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడిని. అంటే కింది స్థాయి నుంచి పైకి వచ్చినవాడిని, ఈ స్థాయి వరకైనా కానీ. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివాను, ఎయిడెడ్ స్కూల్స్లో చదివాను, చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చదివాను, అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా చదివాను. కాబట్టి కొన్ని పరిస్థితుల మీద నాకు అవగాహన ఉంది. అలాగే ఒక 2.5 సంవత్సరాల వరకు ప్రైవేట్ సెక్టార్లో అయినా సరే కానీ టీచర్గా పనిచేస్తాను. కాబట్టి కొంచెం అవగాహన ఉంది కాబట్టి చెప్పదలుచుకున్నాను. మొట్టమొదట ఏంటి అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థకి, ప్రైవేట్ విద్యా వ్యవస్థకి, విద్యా వ్యవస్థ ఒకటే కానీ ప్రైవేట్ రంగానికి, ప్రభుత్వ రంగానికి ఉన్న మొట్టమొదటి అంతులేని గ్యాప్, ఏమంటారు, భేదం ఎక్కడ వస్తుంది అని అంటే, ప్రభుత్వ రంగంలో ఎస్జిటి తీసుకుంటే ప్రైమరీ టీచర్, ఒకే టీచర్ దాదాపుగా 4 తరగతులు లేదా 5 తరగతులకు చెప్పాల్సి ఉంటుంది. ఒకే రోజులో 4 తరగతులు అంటే సరాసరిన 3 సబ్జెక్టులు లెక్కబెట్టినా కానీ 12 సబ్జెక్టులు, లేదా 4 సబ్జెక్టులు లెక్కబెడితే 20 సబ్జెక్టులు చెప్పాల్సి వస్తుంది. కానీ అదే ప్రైవేటు సెక్టార్లో చూస్తే అదే ప్రైమరీ స్థాయికి వాళ్ళ క్వాలిఫికేషన్ టీచర్లది ఇంటర్ అయ్యి ఉండొచ్చు, డిగ్రీ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదా డిగ్రీ అయ్యి ఉండొచ్చు, పీజీ అయ్యి ఉండొచ్చు, ఏదనేది తర్వాత విషయం. కానీ అక్కడ ప్రైమరీకి వచ్చేసరికి ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉంటారు. ఆ నియమాన్ని ప్రభుత్వ వ్యవస్థలో పాటించడం లేదు. ఎందుకు పాటించట్లేదో అర్థం కాదు. ఇది అంతు చిక్కని విషయం. ఎందుకంటే చాలామంది నన్ను ఇంటర్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు చదువు మానేసి ఇంటి దగ్గర ఉంటే అప్పుడు కూడా అన్నారు, డిఎడ్ చేసుకోవచ్చు కదా, తొందరగా సెటిల్ అవుతావు అని. అంటే నాకు నచ్చలేదు. ఎందుకనంటే ఒక వారం రోజులు వాలంటీర్గా చేశాను. అంటే విద్యా వాలంటీర్గా తీసుకుంటాము అని అంటే ఒక వారం రోజులు పనిచేశాను. నేను పనిచేశాక ఎంఈఓ సార్ గారు ఒప్పుకోవట్లేదు, మాకు వాలంటీర్ని ఇవ్వట్లేదు, స్ట్రెంత్ లేదని అని అంటే నేను మానేశాను. కానీ ఆ వారం రోజుల్లో నాకు అవగాహన వచ్చింది, అర్థమైంది. ఏంటంటే ఒకే టీచరు ఇన్ని సబ్జెక్టులు చెప్పాలని అంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకని అసలు డిఎడ్ చేద్దామనే ఆలోచననే విరమించుకున్నాను. అందుకే డిఎడ్ చేయలేదు. తర్వాత డిగ్రీ చేశాను. డిగ్రీ చేశాక టీపీటీ చేశాను. అది తెలుగు సబ్జెక్టు, తెలుగు టీచర్ అవుదామనే ఆశతోనే. కానీ సక్సెస్ అవ్వలేకపోయాను. ఓకే. కానీ ఇంకొకటి ఏమిటంటే, నేను ఇన్ని క్వాలిఫికేషన్ సాధించినా కానీ, టెట్ సాధించినా కానీ, నెట్ సెట్ లేవండి, పిహెచ్డి లేదు. కానీ టెట్ క్వాలిఫైడ్, సీటెట్ కూడా క్వాలిఫైడ్. కానీ అది వేరే కారణాల వలన సీటెట్ వదులుకోవాల్సి వచ్చింది. మొదటిసారి వచ్చిన టెట్ వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఓపెన్ కాంపిటీషన్లో రాసిన టెట్ వచ్చింది, అందులో 101 మార్క్స్ ఉన్నాయి. అయినా డిఎస్సి రాలేదు. ఫస్ట్ టైం 100 ఉన్నా అది రాలేదు. ఓకే. కానీ ఇక్కడ వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది అంటే టీచర్ జడ్జిమెంట్లోనే. ఎక్కడైనంటే ప్రైమరీ టీచర్లో ఎవరైనా కానివ్వండి, ఒక సబ్జెక్టుకి ఒకే టీచర్ను ఎందుకు ఉంచట్లేదు? ఎందుకంటే డిఎడ్ చేసిన వారు లేదా బీఎడ్ చేసిన వారు, ఓల్డ్ రిక్రూట్మెంట్ లైన్స్ వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక సబ్జెక్టులో ఖచ్చితంగా నిష్ణాతులై ఉంటారు. అంటే ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు, 1 లేదా 2 లేదా 3 సబ్జెక్టులలో. వాళ్ళని ఎందుకు సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు? దీనివల్లనే నష్టపోతుంది ప్రభుత్వ విద్యా వ్యవస్థ. ఇది మొదట గమనించాలి. తర్వాత హై స్కూల్లో అయినా అదే పరిస్థితి. హై స్కూల్లో అంటే బీఎడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే, సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్, అది ఓకే, రీజనబుల్. కానీ ప్రైమరీలో పెద్ద ల్యాగ్ అవుతుంది. ఎంతవరకు ల్యాగ్ అవుతుంది అంటే,
ప్రైమరీలోనేమో ఒకే టీచర్ని 20 సబ్జెక్టులు చెప్పమంటారు. అతనికి ఏదో బేసిక్స్ అంటారు. మన ప్రభుత్వ భాషలో బేసిక్స్ ఏమంటారు? ప్రాథమిక నియమాలు, ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక అంశాలపై పట్టు సాధించి ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అంటారు. మొదటి నుంచి అది ఉన్నాయి. వాటి మీద పట్టు సాధింపజేస్తారు. పై తరగతులకు ప్రమోట్ చేసేస్తారు. ఆ తర్వాత వస్తుంది హై స్కూల్ టీచర్లకు తలనొప్పి. ఆ తర్వాత మళ్ళీ హై స్కూల్ టీచర్లు కూడా వాళ్ళకి ఏదో బేసిక్సో లేకపోతే సబ్జెక్టులో కొంచెం పరిజ్ఞానం రాగానే ఎక్కడి నుంచి పాస్ మార్కులు పాస్ అవ్వాలి అనే ఒక కట్ ఆఫ్ నిర్ణయించుకొని వాళ్ళని పంపించేస్తారు హై స్కూల్కి. హై స్కూల్లో మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకప్పుడు 7th క్లాస్కి కూడా బోర్డ్ ఎగ్జామ్ ఉండే మేము రాసినప్పుడు. ఇప్పుడు 10థ్కి మాత్రమే ఉంది. ఆ 10థ్కి ఏంటంటే టార్గెట్ 100% రిజల్ట్ రావాలి. ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయి అనేది అనవసరం. ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలి అని అంటే ఏంది, మళ్ళీ అందులోనూ ఛాయిస్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్కి వస్తే 100 మార్క్స్కి పేపర్ వచ్చినా కానీ ఒరిజినల్గా అసలు నిజానికి క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది? దాదాపుగా 130 నుంచి 150 మార్కుల వరకు ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్స్లో కొన్ని ప్రశ్నలు వెళ్ళిపోతాయి ప్రతి సబ్జెక్ట్లో. కాబట్టి ఆప్షన్స్ పోయే విధంగా కవర్ అయ్యేటట్టుగా మళ్ళీ స్టూడెంట్ పాస్ అయ్యేటట్టుగా ఉండాలని అంటే మెయిన్ చాప్టర్స్ ఏవి, ఒకవేళ వేరే సైన్స్ సబ్జెక్టులు అయితే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవి, మెయిన్ చాప్టర్స్ ఏవి, ఇలానే ప్రిపేర్ చేస్తూ వస్తుంటారు. ఇది అక్కడితో ఆగదు. మళ్ళీ ఇంటర్లోకి వస్తారు. ఆ స్టూడెంట్స్ ఇంటర్ అయిన తర్వాత ఇదే పరిస్థితి. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే పాస్ అయిపోతారు. ఇది తర్వాత గ్రాడ్యుయేషన్కి వచ్చినాకేంటి, సబ్జెక్ట్ వైజ్ పాస్ అయితే చాలు, మీకు వచ్చేస్తుంది సర్టిఫికేట్. ఆ తర్వాత పీజీ అయినా అదే పరిస్థితి. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, నిజానికి చదివిన తర్వాత ఆ విద్యార్థి లేదా ఆ అభ్యర్థి ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరైనా సరే, అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు. ఓకే, మొట్టమొదటి విద్యా వ్యవస్థ యొక్క లక్ష్యం ఏంటి? ఎవరైనా సరే విద్యార్జన చేసిన తర్వాత తన నైతికంగా అంటే వ్యక్తిగతంగా అతనికి పర్సనల్గా ఉపయోగపడాలి ఆ విద్య, అలాగే తన కుటుంబానికి ఉపయోగపడాలి. దీనితో పాటు మూడో ముఖ్యమైన విషయం సమాజానికి ఉపయోగపడాలి, దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. కానీ ఈ లక్ష్యాలు నెరవేరాలి అంటే ఏం చేయాలి అని అంటే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్న మాటే అందరూ అంటున్నాం. కానీ మొట్టమొదటి ఎక్కడ ఉండాలని అంటే టీచర్ల నిష్పత్తి. అంటే ఏమంటారు? టీచర్ల నిష్పత్తి. సాధారణంగా యూనివర్సిటీ అనగానే అందరికీ ఒక అపోహ ఉంటుంది. అంటే యూనివర్సిటీలో చూడని వాళ్ళకి లేదా యూనివర్సిటీలో వెళ్ళే వరకు తెలియదు చాలామందికి. ఇలాగే హై స్కూల్లో ఉన్నట్టుగానే 2-3 సెక్షన్లు ఉంటాయి, 4 సెక్షన్లు ఉంటాయి, 60 మందికి 80 మంది కలిపి ఒకే టీచర్ ఉంటారు అనుకుంటారు. కానీ అక్కడ అలా ఉండదు. మినిమం రేషియో. కొన్ని యూనివర్సిటీల్లో అయితే 14 మంది విద్యార్థులకే ఒక ప్రొఫెసర్ ఉంటాడు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎవరో ఒకరు ప్రొఫెసర్ ఉంటారు. కొన్ని యూనివర్సిటీల్లో 16 మంది, కొన్ని యూనివర్సిటీల్లో 18, ఎక్కువలో ఎక్కువ 20 మంది, 22 మంది, అంతకంటే ఎక్కువ ఉండరు ఒక ప్రొఫెసర్కి. ఎందుకు అనంటే క్వాలిటీ, విద్యలో నాణ్యత రాజీ పడకూడదు, విద్యా లక్ష్యాలను సాధించాలి అనే ఒకే లక్ష్యంతో. కానీ ఈ లక్ష్యాలని పాఠశాల స్థాయిలో మరిచిపోతున్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు మనకి విద్యాశాఖ మంత్రి లేరు. విద్యాశాఖకు ఎవరో ఒకరు మంత్రి ఎప్పుడో ఒకరు ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి లేరు. ఏ చిన్న అవసరం వచ్చినా విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాలని అంటారు. ఇప్పుడు వారి వృత్తిగత విషయాల్లోకి నేను వెళ్ళను. ఇంకొకటి పెద్ద చర్చ నడుస్తున్న విషయం ఏమిటి అని అంటే అసలు టీచర్ల వలన విద్యార్థులకి ఉపయోగాలు ఉన్నాయా లేవా? ఉపయోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థ ఉండాలి. ఎందుకు అని అంటే విద్యా వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే, ప్రభుత్వ ఆధీనంలోనే ఎక్కువ మట్టుకు ఉండాలి. ఎందుకనంటే ఒకప్పుడు నేను కూడా సాధారణ స్థాయి నుండే చదువుకుంటూ వచ్చాను, నాకు ఉన్న పరిస్థితుల్లో బట్టి. కాబట్టి అలాంటి స్థాయిలో ఇప్పటికీ చాలామంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విద్య అందాలంటే ప్రభుత్వ వ్యవస్థలోనే విద్యారంగం ఉండాలి. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ విద్యార్థులకి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు ఏమిటి? ఉదాహరణకి ఒక గ్రామంలో పాఠశాల లేదు అనుకోండి, పాఠశాల నిర్మిస్తారు ఆగమేఘాల మీద. మరి మౌలిక వసతులు ఎవరు కల్పించాలి? వాళ్ళకి త్రాగునీరు ఎవరు అందించాలి?
వాళ్ళకి శౌచాలయాలు అంటే టాయిలెట్స్ ఎవరు కట్టించాలి? ఇవన్నీ ఉంటేనే కదా ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఇల్లు నిర్మించుకున్నామనంటే ఇంటికి కావాల్సిన సదుపాయాలన్నీ ఇల్లుతో పాటే నిర్మించుకుంటాం. గృహప్రవేశం చేసిన రోజే అన్ని అవకాశాలు, అన్ని వసతులు ఓపెన్ అయిపోతాయి. అన్ని వసతులు నిర్మించుకుంటాం. మరి పాఠశాల అనేసరికి ఎందుకు నిర్మించరు? అదే అర్థం కాని పరిస్థితి. సరే పాఠశాల నిర్మిస్తారు, వసతులు కల్పించారనుకోండి, టీచర్లు ఉండరు. టీచర్లు లేకపోతే టీచర్లను రిక్రూట్ చేసుకోవడానికి ఖజానా లేదంటారు. ఖజానా లేకపోతే కనీసం సబ్జెక్టుకు ఒకరిని విద్యా వాలంటీర్లనైనా తీసుకోవచ్చు కదా. విద్యా వాలంటీర్లను తీసుకోండి, స్థానికంగానే ఉంటారు కదా అర్హత ఉన్నవాళ్ళు. అర్హత లేని వాళ్ళు స్థానికంగా లేకపోతే స్థానికేతరులైనా సరే తీసుకోండి, వాళ్ళకి టీఏలు డిఏలు ఇవ్వండి. నష్టమేముంది? ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడికి ఇచ్చే వేతనంతో కనీసం నలుగురు విద్యా వాలంటీర్లను తీసుకోవచ్చు కదా. ఆ ప్రయత్నం కూడా చేయరు. ఎలా బాగుపడుతుంది ప్రైమరీ విద్యా వ్యవస్థ? ఎవరికైనా సరే ఏ ఇల్లుకు పునాది ఎంత ముఖ్యమో అలాగే ప్రతి మనిషి జీవితానికి కూడా ప్రైమరీ వ్యవస్థనే అంత కీలకం, అంత ముఖ్యం, అంత ఆధారం. ఉదాహరణకు నేను ఇంతవరకు క్వాలిఫై అయిన ప్రతి పరీక్షలలో ఎక్కడ కూడా ఏదైనా సరే మెటీరియల్ కొనుక్కుంటే ప్రిపేర్ అవ్వడానికి ఇంగ్లీష్కి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ 30 పేజీలో 40 పేజీలో ఆ బుక్లో ఉంటే దాన్ని స్కిప్ చేస్తా. ఇప్పటికి కూడా స్కిప్ చేస్తా. ఎందుకు అనంటే ఏ ఎగ్జామ్లో అయినా సరే బేసిక్ గ్రామర్తోనే ఉంటుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఎందుకు స్కిప్ చేస్తానంటే దీనికి గొప్పతనం ఏంటంటే నా గొప్పతనం కాదు, నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్పిన టీచర్ల గొప్పతనం. ఎందుకు అనంటే మా చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూళ్ళల్లో వాళ్ళు టీచర్లు చెప్పిన ఇంగ్లీష్ టీచర్ల యొక్క గొప్పతనం. ఎందుకనంటే ప్రాంప్ట్గా మాకు నేర్పిన విధానం, మేము వాళ్ళని ఫాలో అయిన విధానం. కాబట్టి టీచర్లతోనే ఉన్నతి సాధ్యం అనేది ముమ్మాటికి నిజం. ఇంకొకటి, అది నాకు సంబంధం లేని విషయం కానీ మాట్లాడుతున్నాను. ఏమిటంటే అసలు జీతాలు తగ్గిస్తాము, పెంచుతాము, అది సంబంధం లేని విషయం. ఎందుకనంటే నాకు సంబంధం లేని విషయం కానీ చెప్తున్నాను. ఏంటంటే అసలు పిఆర్సీ అంటారు కదా, పిఆర్సీ అనేది ఉండాలి. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏమిటి అంటే పిఆర్సీ ఉండాలి, అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ పిఆర్సీ. ఎందుకు అనంటే ప్రత్యక్షంగా నా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను, ఇప్పుడు కూడా గమనిస్తున్నాను. ఒక సమస్య ఏమిటి అంటే కొంతమంది టీచర్లు కానీ అధ్యాపకులు కానీ ఎవరైనా కానివ్వండి, బోధనా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని లక్ష్యాలను వదులుకొని అన్నిటిని త్యాగం చేసి బోధనా వృత్తిలోనే కొనసాగాలి అనే ఉద్దేశంతో నిజాయితీగా వచ్చినటువంటి వాళ్లకు సరైన గౌరవ వేతనం దక్కట్లేదు. మీరు ఎంతైనా ఇవ్వండి, అది వాళ్ళ తెలివితేటలకు వాళ్ళ త్యాగానికి అది సరిపోదు. ఏదో బతుకుదాం అని ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్ళకి బతుకుదాంలే, అందరిలాగే మనము బతుకుదామని బోధనా వృత్తిలోకి వచ్చినటువంటి వాళ్ళకి అది సరిపోతుంది. కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. కానీ పర్ఫార్మెన్స్ బేస్డ్ పిఆర్సీ ఉంటే ఏ విధంగా లాభం అంటే, ఉదాహరణకి ఒక ఉపాధ్యాయుడు ఎస్ఎస్సి బోర్డులో ప్రతి సంవత్సరం ఆ పాఠశాల తరపున విద్యార్థులకి స్టేట్ లెవెల్ ర్యాంకులు వచ్చే విధంగా బోధిస్తున్నాడు అనుకోండి, లేదా ఒక ఉపాధ్యాయుడు లేదా ఆ పాఠశాల యొక్క టీం మొత్తం ఉపాధ్యాయ బృందం, వాళ్లకు అదే జీతం. 0% రిజల్ట్ వచ్చిన పాఠశాల ఉన్న ఉపాధ్యాయ బృందానికి కూడా అదే జీతం. ఎక్కడుంది మంచితనం? ఎక్కడుంది గౌరవ వేతనం ఎక్కడుంది? ఎవరికి ఉంది? కాబట్టి ఇది ఆలోచించాల్సిన విషయం. నిజాయితీగా కష్టపడి పనిచేసే వాళ్ళకి మీరు ఎంతైనా ఇవ్వండి, అన్లిమిటెడ్. ఉదాహరణకి ప్రైవేట్ సెక్టార్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు మనవాడు అని చెప్తాం కదా, సుందర్ పిచాయ్, సత్యానాదెన్ల, వీళ్ళందరి గురించి మన తెలుగువారే అంటాం కదా. వాళ్ళు ఒకప్పుడు వేలల్లో జీతాల్లో మొదలుపెట్టి ఇప్పుడు కోట్లలో తీసుకుంటున్నారు ప్రతి నెల. అయినా ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకు? వాళ్ళ నిజాయితీ, వాళ్ళ తెలివితేటలు ఆ కంపెనీకి అవసరం, ఆ దేశానికి అవసరం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ పిఆర్సీ అమలు చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అంతే, ఎంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అందరికీ ధన్యవాదాలు. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా సమయం వృధా అయింది అనిపిస్తే దయచేసి నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.